హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఓల్ గరం మసాలా, ఇంకా కొంచెం ఆయిల్, కొంచెం ఆ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికించుకొని 80% ఉడికించుకొని ఒక జల్లెట్లో వార్చి పెట్టుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ ఒక ప్యాన్లో సన్నగా కట్ చేసిన ఆనియన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. జీడిపప్పును కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ని, ఇంకా బిర్యానీ ఆకుని, ఓల్ గరం మసాలా, ఇంకా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకొని ఆ వెజిటేబుల్స్ని కొంచెం బాయిల్ చేసి కొంచెం వేయించుకోవాలండి. ఆ తర్వాత తగినంత మిర్చి పౌడరు, ఆ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేసి ఆ కూరగాయలు కొంచెం మగ్గిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసానండి. కొంతమంది అయితే ముందుగానే పెరుగులో అన్ని మసాలాలు వేసేసి వెజిటేబుల్స్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు. కానీ నేను అలా చేస్తే వెజిటేబుల్స్ బాగా ఉడకవని నేను ఇలా కొంచెం వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత పెరుగు వేస్తాను. అలా వేసిన తర్వాత ఆ కర్రీని ఒక బౌల్లో కొంచెం తీసుకొని ఇలా లేయర్స్గా రైస్ని, ఆ పైన మళ్ళీ ఆ వెజిటేబుల్స్ని, ఆ తర్వాత కొంచెం సాఫ్రాన్ వేసిన మిల్క్ని, వేయించిన కాజు, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఆనియన్స్ని వేసి సిమ్లో పెట్టి అలా అల్యూమినియం ఫాయిల్ వేసుకొని దమ్లో ఒక 15 minutes ఉడికించుకోవాలండి.